ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడి లేఖనాలు వినడంలో మనకు గొప్ప సంతోషం ఉంది. ఆయన లేఖనాలు నిజముగా ఆయన వెంబడించేటువంటి వారు ఖచ్చితంగా వింటారు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. యోహాను సువార్త 6:53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంచెదినమని నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వానిందు నిలిచిందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. మీ పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు గాని ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు కపెర్నహూములో సమాజ మందిరంలో ఉన్నాడు. ఈ మాటలు అనేక మంది విన్నారు. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని చాలా కఠినమైనటువంటి మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ దినాన్ని కానీ మనం గ్రహించినట్లయితే మొట్టమొదట ఆయన దేనికోసం మాట్లాడుతున్నారనేది, ఆయన ఉద్దేశం ఏంటనేది, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారనేది మనం గ్రహించుకోగలగాలి. ఎందుకంటే ఆయన మాటలో ఎక్కడ కూడా దోషం లేదు. ఆ మాట వినడం వల్ల అనేక మంది ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. ఆ యొక్క మాటలు మన శరీరానికి, మన ఆత్మకు, మనలో ఉండేటువంటి జీవానికి అన్నిటికీ కూడా అవి ఎంతో బలమై ఉన్నాయి. కనుక ఆయన మాట వినాలని దినాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన మాట అర్థం కాకపోవడం వల్ల అది అర్థం చేసుకోవాలని ఎవరూ ప్రయత్నించలేదు. కానీ అది చాలా కఠినంగా ఉంది కాబట్టి ఇంకా ఆయన వెంబడించడం ఎందుకు వ్యర్థమని చెప్పి వారి హృదయంలో ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ దినాన ఆయన నిజంగా ప్రేమించడం అంటే గుడ్డిగా ఆయన వెంబడించమని ప్రభు అయితే చెప్పడం లేదు. కానీ ఆయన వెతకడం ద్వారా, ఆయనకు గొప్ప మహత్యం నెరుగుట ద్వారా, ఆయన లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప నిజమైనటువంటి సన్నిధి జీవమును ఎవరైతే ఎరుగుతారో వారు మాత్రమే ఆయన మాటలు ధ్యానిస్తారు. దానివల్ల నూరింతల ఫలాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. ఆదికాండం 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములని జనములని నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఈ యొక్క మాటలు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాంకి తన ఒక్కగానే ఉన్నటువంటి కుమారుని తనకు బలిగా అర్పించమని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు అతని హృదయంలో ఎంతో వేదన చెందాడు. అయినప్పటికీ కూడా ఆయన మాట నెరవేర్చాలని అతడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడి మాటలు మన కష్టం కలిగించేవి కాదు, బాధ కలిగించేవి కావు. ఒక ధనవంతుడితో ఒకసారి ఆయన కూడా మాట్లాడాడు కొత్త నిబంధనలో, నీ ధనమంతా పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించేప్పుడు పరలోకంలో నిత్యజీవం నువ్వు పొందుతావని చెప్పినప్పుడు అతడు ఎంతో బాధపడుతూ వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నావు. మన క్షేమం నిమిత్తమే ఈ దినాన ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడినా, నీతో మాట్లాడినా, నాతో మాట్లాడినా, పరిశుద్ధ గ్రంథంలో ఎవరితో మాట్లాడినా ఆయన మన క్షేమం నిమిత్తమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాంకి ఇస్సాకు గురించి అలా మాట్లాడినప్పుడు ఇస్సాకు అయితే తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆదికాండం 22:7 లోపల అతడు నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అందుకు అబ్రహాం చెప్తూ ఉన్నాడు, దేవుడే చూచుకోండి అని చెప్తూ ఉన్నాడు. కనుక ఏదైనా కొన్ని మాటలు మనకు ఎంతో కఠినంగా ఉంటాయి, ప్రభు మాట్లాడే మాటలు. కానీ అబ్రహాంతో అతను మాట్లాడుతున్నాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములని నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఈరోజు గొప్ప ధన్యత ఆయన సన్నిధిలో ఉంది. ఆయన మనకి ఏది చేసినా మనకు మేలు చేయవాడుగానే ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని గుర్తించాలి. ఈ దినాన్ని కానీ నువ్వు అట్టి రీతిగా ఆయన సన్నిధిలో ఉండేటువంటి మహత్యాన్ని కానీ ఈ ఉదయకాలాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాటలు ధ్యానించు, ఆయన శ్రద్ధగా వెతుకు. ఆయన మాట్లాడుతున్న మాటల్లోని ఏ విధమైన కల్మషం లేకుండా హృదయపూర్వకంగా మంచి ఉపదేశంలోంచి వచ్చినటువంటి మాటలు నీ వద్దకు వస్తాయని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ప్రభు అయితే మన కీడు చేయవాడు, బలహీనపరిచేవాడు కాదు, కానీ ఆయన మన సమృద్ధి అయినటువంటి జీవంతో పోషించేవాడిని నువ్వు గుర్తించాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును. ఆయన స్వరం కాకపోతే మిగిలినటువంటి వారిని అవి ఎంత మాత్రం కూడా వెంబడించమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని దేవుడు నిన్ను గొప్ప కృపతో నింపునుగాక. ఆమేన్. దేవా, మీ దయగలిగా నష్టాలుగా తండ్రి ఈ సమయంలో అప్పగించుండగా ప్రభా ప్రతి ఒక్కరినైనా మీరు జ్ఞాపకం చేసుకుని మీ మాటలందు లక్ష్యం ఉంచి ప్రభా అది అర్థం కానప్పుడు ప్రభా నికోదేము వల్లే వెళ్ళిపోవడం కాదు, కానీ అవి గ్రహించుకోవడానికి గాను తండ్రి శ్రద్ధగా నీ సన్నిధిలో కనిపెట్టడానికి సహాయం దయచేయమని, నీ మాట వినినందున అది మాకు బహు క్షేమమని మేము ఎరిగినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.